అలా చూడాలి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారా తిరుపతిలోని? ఎవరంటే అదిగో ఇప్పుడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీ అధినేతలకు సంబంధించి సోషల్ మీడియా ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఎలా అయినా చేస్తూ ఉన్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళని చేసినా తప్పే. అటు జగన్ గారిని చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ గారిని చేసినా తప్పే. ఇప్పుడు మన సురేష్ అన్నట్టు రాయల్ మన కిరణ్ రాయల్ మీద ఏం చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆ లోకల్గా వాళ్ళకు ఉండేటువంటి వాటిపైన కిరణ్ రాయల్ మీద అలా తోసేసేద్దాము, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో చేస్తున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా అధినాయకుడి పైన ఆ విధంగా చేసి వాళ్ళే చేసి అంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏదేమైనా ఇది మంచి పరిణామం కాదు. క్లియర్ కట్ గా అలా ఇస్తే కోరు కొట్టించుకున్నట్టే కదా. వీపి విమానం మోత మోగేలా కొట్టాల. అలా చేసినోడు ఎవడైనా సరే, ఏ పార్టీ వాళ్ళకైనా సరే. సార్ ఇక్కడ రాజకీయాలు జరగాల, విషయ పరంగా ఏదైనా ఉంటే, అభివృద్ధి పరంగా ఏదైనా ఉంటే చూసుకోవాలి తప్ప ఇలా ఫ్యాక్షనిస్ట్ టైప్ మెంటాలిటీస్ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఏంటి వెంటనే జగన్ పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకున్నట్టు ఇంకొక వీడియో వస్తుంది. ఇవన్నీ దేనికి సంకేతం అంటే దీన్ని పెంచి పోషించడం ద్వారా ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సో కాబట్టి ఎవరు చేసినప్పటికి కూడా వాడిని చాలా తీవ్రంగా దానిపైన స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఒక పెద్ద కుట్రగా మనం భావించాల్సి ఉంటుంది. తద్వారా ఏమైతుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. తమాషా కాదు కదా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మాకు ఇది కోపం వస్తే పట్టాభి గారు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పాల్గొట్టినప్పుడు వాళ్ళకి ఏదో మనోభావాలు, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని ఏమేమి తగలబెట్టాలా, ఏమేమి పగలగొట్టాలా? కాబట్టి ఎవరు చేసినా సరే అది తప్పే. ఖచ్చితంగా అది ఎవరు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఊరికే ఏదో కేసు పెట్టాం స్టేషన్ పేరు కాదు, వీపీ విమానం మాత్రం మోగేదా కొట్టాలా, నా అభిప్రాయం ఇది. రైట్ కిరణ్.